ఇవాళ మనకి సికింద్రాబాద్ లో ఏం జరిగిందో ఇట్స్ అన్ ఐ ఓపెనర్. అందరం కళ్ళు తెరవాల్సిన టైం ఉంది. ముఖ్యంగా మీ పేరెంట్స్ మీకే చెప్తున్నా, మీరు ఇలాంటి క్లినిక్స్ వెళ్ళేటప్పుడు ఏ క్లినిక్ వెళ్తున్నా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటని 1కి 10 సార్లు ఆలోచించండి. కంప్లీట్ గ్రౌండ్ వర్క్ అండ్ లీగాలిటీ బౌండరీస్ లో మాత్రమే మీరు ఉండండి. లేకపోతే అక్కడ జరిగిందే మనకు కూడా రిపీట్ అవుతుంది. అక్కడ ఏం జరిగిందో చెప్పినా జాగ్రత్తగా వినండి. ఈ క్లినిక్ ఏం చెప్పింది ఆ దంపతులకి, మీ దగ్గర అల్ట్రూయిస్టిక్ డోనర్ లేకపోయినా పర్వాలేదు, అది మేము చూసుకుంటాం, మీరు రైట్ టైం వచ్చి బిల్లు కట్టండి, సంవత్సరం తిరిగే లోపల మీ బిడ్డ మీ చేతిలో ఉంటాడు అని ఒక ప్రామిస్ వాళ్ళు నమ్మారు. అండ్ రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇన్స్టాల్మెంట్స్ లో 35 లక్షల పాటు వాళ్ళు కట్టారు, జీవించారు. మా బిడ్డ పెరుగుతుందో గర్భంలో అని. నిజానికి అటువంటిది ఏం జరగలేదు అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ మనతో చెప్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు జూన్ 2025 లో సి సెక్షన్ చేసి ఒక బిడ్డ బయటకు వస్తుంది, ఒక ఆడపిల్ల నుంచి. ఆ బిడ్డనే వీళ్ళ బిడ్డగా ఈ కపుల్కి ఇచ్చారు. ఈ దంపలకి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మాకు DNA టెస్ట్ కావాలని అడిగారు. క్లినిక్ ససేమిరా అని చెప్పింది. ఢిల్లీకి వెళ్ళి ఒక థర్డ్ పార్టీ క్లినిక్ లో చెకింగ్ గట్రా చేపిస్తే ఆ బిడ్డలో ఉండే DNA వీళ్ళ DNAతో అసలు మ్యాచ్ అవ్వలేదు. ఆ బిడ్డే కాదని తెలిసింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడితే వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకెళ్లి లోపలేసారి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓవరాల్ గా